మీ మనసు మీది. ఏమండి? నా మనసు నాది. మీ మనసు నాది కాదు. నా మనసు మీది కాదు. అవుతదండి? మీ మనసు అంతరంగ మాటలలో ఏముందో అది మీకు తెలుసును. నా మనసు అంతరంగ మాటలలో అదేముందో అది నాకు తెలుసును. కాకపోతే మనము ఎదురెదురుగా సంఘర్షణ చేయాలి. సంవాదాలాడాలి. అంతరంగ మాట్లాడాలి. ఏంది? మీరు నాకు వెనక పెట్టేసి మీరు అక్కడ సంఘర్షాలు చేస్తారు. డబ్బుల కోసం, ధనం కోసం. ఎందుకోసమని ఆ అమ్మ కనకదుర్గమ్మ, లక్ష్మి, ధనలక్ష్మి రూప దర్శనంలో ఆ డబ్బులు తీస్తే ఆళ్ళ తరపున మీరు మాట్లాడతారు. అంటే డబ్బులొస్తున్నాయి కదా! ఆ డబ్బులు వస్తున్నాయంటే అది ధనలక్ష్మి రూపంలో వస్తుంది అంటే అది మహాకాళి రూపంలో మిమ్మల్ని హతం చేసేస్తుంది మీ ఇంట్లో. యెస్. యెస్ అండి. మీరు అన్యాయంగా మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది సత్యమైన మాటలు. మీరు నా ఎదురుగా సంఘర్షణలు చేయండి. అది సత్యము. ఆ యొక్క కాసేపు చింతించండి. ఓం శాంతము అటును ఇటును మనలో వస్తది. మనం ఆ కోపాన్ని మనం మింగకపోతే మనకి శాంతిని ఎక్కడి నుంచి వస్తదండి? శాంతి మొత్తం వస్తది. కోపం తర్వాత ఇంకా ఎక్కువ కోపాలతో అలాగెళ్తే అది గొడవలొస్తాయి. వస్తాయా లేదండి? అలాగే మన నిజ జీవితంలో మనం సత్యం మాట్లాడుకోవాలి. మన సత్యం మాట్లాడము, మన బొంకు మాట్లాడతాం. ఏమండి? కల్పించుకొని మాట్లాడతాం. ఆడు బాగున్నాడంటే వాడికి ఎలాగో రకమైన తిరగేసి మనకి కిందేసి ఆడికి తొక్కేసి ఆడికి నలిపేయాలని అనుకుంటాం. మళ్ళా ఆడి సంపదను మనము మన పేర్లు లిస్ట్ చేసుకుంటాం. అంటే వాడు కింద పడుతుండంటే, వాడు చచ్చిపోతుండంటే ఆడు అదృష్టవంతుడే. నువ్వు ధనవంతుడు. అంటే నువ్వు ఉండిపోతావా? నువ్వు అక్కడికే ఎళ్ళవలసింది. ఎందుకంటే నువ్వు అన్యాయంగా ధనాన్ని వాడి దగ్గర నుంచి లాగేసుకున్నావు. యెస్. నువ్వు ఉత్తర ద్వారంలో నీకు ఈ జవాబు. దేవుడు లేడు, లేడు అంటే కాదు. దేవుడున్నాడు. ఉన్నాడని చెప్పడానికనే దేవుడు నాకు ముందునే ఒడిస్సా పూరి హోమ్ జయ శ్రీ జగన్నాథ్ పుణ్యక్షేత్రం చక్రతీర్థ రోడ్ సింహాద్రప్పన్న మందిరంలో సత్య హరిశ్చంద్రుడు కథ అయిన తర్వాత జన్మింప చేశాడు. మోక్ష ఖాందానం. వాళ్ళే మోసాలు కూడా అబద్ధాలు ఆడుతున్నారండి. ఆ పూరి మోసాలు కూడా. ఈ రేటు తెక్కువోడు ఈ రేటు ప్రచారం చేస్తుంది. కాకపోతే నేడు కాదు తర్వాత వాళ్ళకి తెలుస్తది. ఈ అంతరంగ మాటలు ఏమిటంటే ఓం సత్యము.